వీధి కుక్కల్ని అలా చెయ్యడం అంటే ఏదైతే షెల్టర్ హోమ్స్కి తరలించారు, ఢిల్లీలో ఎక్కడ ఉండటానికి వీల్లేదన్నటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ కామెంట్ చేసుకొచ్చారు. ఆటవిక కాలం నాటి వైపుకి వెళ్తున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం మనం. ఓవరాల్గా ఈసీ రాజ్యాంగబద్ధ వ్యవస్థ మీద ఒక నెగిటివ్ సృష్టించడం పాటుగా సుప్రీంకోర్టు మీద కూడా ఒక నెగిటివ్ సృష్టించే ప్రయత్నం మొన్న ఏదైతే ఒక భారతీయుడు ఎవరు ఇట్లా మాట్లాడరు అన్నటువంటి స్టేట్మెంట్కి ప్రియాంక ఇచ్చినటువంటి కౌంటర్ కావచ్చు, న్యాయమూర్తులు ఎవరు చెప్పడానికని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ మాట్లాడడం, ఆ వెంటనే సుప్రీంకోర్టు వచ్చేటప్పటికి ఈ తీర్పుని గురించి నేను మళ్ళీ సమీక్షిస్తానని చెప్పి చీఫ్ జస్టిస్ మాట్లాడడం, ఈ మొత్తం పరిణామాలు సంథింగ్ ఏదో జరుగుతున్న ఈ దేశంలో ఒక రివర్స్ గేమ్ నడిపేటటువంటి వ్యవహారం వైపుకి వెళ్తున్నారా అన్నటువంటిది ఒక సందేహం. అట్ ద సేమ్ టైం వ్యవస్థల పట్ల ప్రజల్లో అపనమ్మకం కలిగించే విషయంలో సక్సెస్ అవుతున్నారు. మరి అదే రాహుల్ గాంధీ వీధి కుక్కల్ని తన ఇంట్లో పెంచుకుని పోషిస్తాడా తేల్చాలి.